గంజాయి అమ్మినా, ర్యాష్ డ్రైవింగ్ చేసినా, భూములు ఆక్రమించినా ఎవరినీ వదలమని మదనపల్లి డీఎస్పీ కొండయ్య నాయుడు హెచ్చరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మదనపల్లి పట్టణంలో యువత ఎక్కువగా గంజాయి తాగుతున్నారని, ర్యాష్ డ్రైవింగ్ చేయడం తమ దృష్టికి వచ్చిందని, కాలేజీ, స్కూలు పరిసర ప్రాంతాల్లో సిగరెట్, బీడీ, గుట్కా వంటివి అమ్మకుండా చర్యలు తీసుకుంటామని, అదేవిధంగా భూములు ఆక్రమణ చేసిన వారిపైన కూడా కేసులు నమోదు చేస్తామని, మీడియా, ప్రజా సంఘాలు, రాజకీయ నాయకుల ముసుగులో పోలీస్ స్టేషన్ వద్ద సెటిల్మెంట్ చేసే వారిపైన నిఘా ఉంచామని డీఎస్పీ తెలిపారు. మంది బాధితులు వస్తున్నారు. వాళ్లకు న్యాయం జరిగేదానికి మా దగ్గర ఏ కంప్లైంట్ వచ్చినా కూడా రెవెన్యూ ఆఫీసర్స్ కి దాని గురించి వెరిఫికేషన్ కోసం రిపోర్ట్ పంపుతాము. రెవెన్యూ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా అది కబ్జా జరిగిందా లేదని తెలుసుకొని కబ్జా చేసిన వాళ్ళపైన కఠిన చర్య తీసుకుంటాము. అదేవిధంగా మిగతా వాళ్ళకు కూడా తెలియజేయడం, భూ కబ్జాలకు పాటుపడే ఎవరైనా కావచ్చు, మదనపల్లిలో ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, వాళ్ళందరిపైన కఠిన చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా మీకు చాలా మంది పోలీస్ స్టేషన్ దగ్గర ఈ ట్రాఫిక్ క్రమబద్ధీకరించడంలో భాగంగా ఈ ఆటోల పైన, ఈ పిల్లలు మైనర్ రైడింగ్స్ పైన, ఈ పిల్లలు హై స్పీడు సైలెన్సర్ లేకుండా పోవడం పైన, లేక బైక్ రేసింగ్ల పైన కూడా ప్రత్యేక నిఘా పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ మా ప్రయారిటీ రీసెంట్ గా జరిగినటువంటి ఈ భూ సమస్యలకు సంబంధించి రికార్డు దగ్ధమైన విషయంగా చాలా మంది బాధితులు వస్తున్నారు. వాళ్లకు న్యాయం జరిగేదానికి మా దగ్గర ఏ కంప్లైంట్ వచ్చినా కూడా రెవెన్యూ ఆఫీసర్స్ కి దాని గురించి వెరిఫికేషన్ కోసం రిపోర్ట్ పంపుతాము. రెవెన్యూ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా అది కబ్జా జరిగిందా లేదని తెలుసుకొని కబ్జా చేసిన వాళ్ళపైన కఠిన చర్య తీసుకుంటాము. అదేవిధంగా మిగతా వాళ్ళకు కూడా తెలియజేయడం, భూ కబ్జాలకు పాటుపడే